హలో ఎవ్రీవన్. ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడా ఒక సైక్లోన్ అనేది చాలా బీభత్సం సృష్టిస్తుంది. ఏంటి సైక్లోన్ అంటే మిషాంగ్, సైక్లోన్ మిషాంగ్. ఈ మిషాంగ్ అనేది రాష్ట్రంలో ఎక్కడ స్ప్రెడ్ అయి ఉన్నది అని చూస్తే మనకి మొత్తం రాష్ట్రం అంతా కూడా స్ప్రెడ్ అయ్యిందండి. అంటే నెల్లూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఇటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా చాలా బీభత్సం సృష్టించింది. అలాగే నార్త్ ఈస్టర్న్ రీజన్స్ అయిన తమిళనాడులో కూడా ఇది చాలా బీభత్సాన్ని సృష్టించడం జరిగింది. అసలు ఏంటి సైక్లోన్? ఈ సైక్లోన్కి నేమ్ని ఎవరిచ్చారు, ఈ పేర్లు ఎవరిస్తూ ఉంటారు అంటే ఐఎండి, ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ కింద వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుండగా ఒక 13 దేశాలు కలిసి, ఒక 13 దేశాలు కలిసి ఈ యొక్క నేమ్స్ని ప్రతిపాదించడం జరుగుతుంది. సో ఈ సంవత్సరంలో వచ్చిన ఈ సైక్లోన్కి మయన్మార్ దేశం ఈ నేమ్ని ప్రతిపాదించింది. సో అది మనం ప్రొనౌన్సియేషన్ ప్రకారం చూస్తే వాళ్ళ భాషలో పెట్టిన పేరుని మన ప్రొనౌన్సియేషన్లో చూస్తే దాన్ని మిగ్జామ్ అని అంటారు. అలానే దాన్ని అఫీషియల్గా మిషాంగ్ అని కూడా అంటారు. ఈ సైక్లోన్స్ మనకి పరీక్షల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో ఏ సైక్లోన్ వచ్చింది, దానికి ఎవరు ఏ నేమ్ పెట్టారు అనేది కూడా మనకి ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రస్తుతం న్యూస్లో ఏముంది, ఇది సైక్లోన్గా ఎప్పుడు మారుతుంది అని చూస్తే ఈ సైక్లోన్లో వస్తున్న గాలులు గంటకు 90 నుంచి 100 కిలోమీటర్స్ వెళ్ళడం వల్ల దాన్ని సైక్లోన్గా ఆ తరగతిలో పెట్టి, అండ్ అలాగే గస్టింగ్ టు 110 km/h అంటే ఏంటి, హఠాత్తుగా గాలులు అంటే గస్ట్ అవ్వడం అనమాట, సడన్ బర్స్ట్ ఆఫ్ ద విండ్స్. అలా జరగడం వల్ల చాలా ఇల్లులు కానీ చెట్లు కానీ కూలిపోవడం జరగడం వల్ల చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. సో అటువంటి ఫీచర్స్ ఉన్న సైక్లోన్ ఇదన్నమాట. ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యింది అని అంటే ఈ డిస్ట్రిక్ట్లో ఇది స్ప్రెడ్ అయ్యింది. నెల్లూరు, తిరుపతి చూడండి, మొత్తం ఇక్కడ నుంచి ఈ రీజన్ అంతా కూడా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యింది. వెస్ట్ గోదావరి అండ్ ఆల్. సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో, ఇది సౌత్ ఆంధ్రప్రదేశ్లో బాగా స్ప్రెడ్ అయింది. ఇక్కడ మీకు 2 నిమిషాల్లో సైక్లోన్స్ అంటే ఏంటి, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అంటే ఏంటి, యాంటీ సైక్లోన్స్ అంటే ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతాయి, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి అన్ని చూసినప్పుడు ఇక్కడ ఈ ఫీచర్ కూడా ఎట్లా వస్తుందో చెప్తుంటాను. అంటే ఒక సైక్లోన్ సిస్టమ్ ఇలా డెవలప్ అయితే దీంట్లో గాలులు ఎలా వీస్తున్నాయి అనే దానికి మనం ఈ యొక్క వేగాన్ని చెప్తామండి. ఓకేనా? అంటే 90 to 100 km/h కానీ 60 km/h కానీ అని చెప్తాం. అయితే మొత్తం ఈ సిస్టమ్ అంతా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి ఇలా మూవ్ అవుతూ ఉంటే ఆ స్పీడే ఇదన్నమాట. అంటే 10 km/h. అది దాని ఐ చుట్టూ అది తిరుగుతూ, గాలులు చాలా వేగంగా తిరుగుతూ మొత్తం ఆ ఎంటైర్ సైక్లోన్ సిస్టమ్ కూడా మూవ్ అవుతుంది. అలా మూవ్ అవుతూనే ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ నుంచి ఈ సైక్లోన్ ఇలా ప్రయాణిస్తూ ఇక్కడ ఈ కోస్టల్ రీజియన్ ఏదైతే ఉందో ఈ ఏరియాని దాటగానే సైక్లోన్ తీరం దాటింది అని చెప్తాం. అంటే ల్యాండ్ ఫాల్ అయ్యింది అని చెప్తాం. సో ఆ విధంగా ఈ మూవ్ అవ్వే ఈ ఫాస్ట్నే మనం ఇట్లా 10 km/h అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇది దాటగానే అక్కడ హెవీ డౌన్ పోర్ అనేది ప్రారంభమవుతుంది అనమాట. ఇవన్నీ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ సైక్లోన్. సో అసలు ఈ సైక్లోన్ ఎక్కడెక్కడ ఉంది అని అంటే మనం ఇది ఆల్రెడీ చూసాము. దీన్ని ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అనే కేటగిరీ కింద ఈ మిషాంగ్ సైక్లోన్ పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే ఇక్కడ దీంట్లో మనం ఆల్రెడీ చూసాము, ఇంత km/h గాలులు ఉండడము. అలానే మీకు ఇప్పుడు ఈ సైక్లోన్ అని ఇలా ఈ విధంగా తిరుగుతుందని చెప్పా కదా, ఇది భూమి యొక్క సర్ఫేస్ అయితే ఎంత ఎత్తు వరకు ఆ యొక్క దట్టమైన మేఘాలు స్ప్రెడ్ అయి ఉంటాయి అని చెప్తే అవి 1 to 1.5 meters ఎత్తు వరకు కూడా స్ప్రెడ్ అయి ఉన్నాయట ఈ సైక్లోన్ మిషాంగ్లో. ఓకేనా? సో ఇటువంటి ఫీచర్స్ అన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఎగ్జామ్స్లో ఉన్నాయో అటువంటి ఎగ్జామ్స్ కోసం ఇటువంటి పాయింట్స్ అన్ని చదువుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అండ్ ఇంకా ఇది స్లోగా డెవలప్ అవుతూ బే ఆఫ్ బెంగాల్లో ల్యాండ్ ఫాల్కి గురవడం జరిగింది. సో ఇదంతా రీసెంట్ న్యూస్ అనమాట. ద సీ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ బై అబౌట్ 100 to 110
110 meters అంటే ఇది కోస్టల్ రీజన్ అయితే ఇఫ్ ఇట్ ఈస్ ద సీ, ఇఫ్ ఇట్ ఈస్ ద ల్యాండ్, ఇక్కడ నుంచి వాటర్స్ ఇంతవరకు లోపలికి రావడం వల్ల చూడండి సునామీలో ఎంతైతే బీభత్సం జరుగుతుందో ఆల్మోస్ట్ అటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుందన్నమాట. అక్కడ ఉండే విలేజెస్ కానీ ఫిషర్మెన్ కానీ ఓకే రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కూలిపోవడం ఓకే అక్కడ అటువంటి కెలామిటీస్ ఏర్పడడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే అసలు ఏంటివి సైక్లోన్స్? ఈ ట్రాపికల్ సైక్లోన్స్ అంటున్నారు, ఎక్స్ట్రా ట్రాపికల్ అంటున్నారు, ఏంటి ఇవన్నీ అని అంటే ఒక్కసారి మనం డీటెయిల్స్ ఒకసారి చూస్తే చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ ద ఎర్త్, ఇఫ్ ఇట్ ఈస్ ద ఈక్వేటర్, మనకు అందరికీ తెలిసిందే ఈ పార్టీని మనం ట్రాపికల్ రీజియన్ అని అంటాం. అంటే 0 degrees నుంచి ఓకే 0 or 5 degrees నుంచి అరౌండ్ 30 degrees వరకు ఉన్న దాన్ని ఈక్వేటర్కి పైన కింద నార్త్ అండ్ సౌత్లో ఉన్న ఈ రీజియన్ని మనం ట్రాపికల్ రీజియన్ అని అంటాం. ఓకేనా, ఈ 30 నుంచి ఇంతవరకు ఉండే ఈ 60 degrees వరకు అంటే అక్షాంశ లాటిట్యూడ్స్ వరకు ఉండే ఈ రీజియన్ని మనం ఎక్స్ట్రా ట్రాపికల్ రీజియన్ అని అంటాం. అవునా, అంటే ఈ రీజియన్లో ఫామ్ అయ్యే ఈ సైక్లోన్స్ని మనం ట్రాపికల్ అంటున్నాం. ఇక్కడ ఉండే కండిషన్స్కి అనుగుణంగా ఏర్పడే ఈ ట్రాపికల్స్ని మనం ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అని అంటున్నాం. ఓకే, అయితే ఈ రెండు ఎందుకు డిఫరెంట్ అని చూస్తే రీజియన్ వైజ్ ఇవి డిఫరెంట్ అండి. ఓకే, ఫీచర్స్ వైజ్ మాత్రం ఇవి సేమ్. ఏ విధంగా అనంటే ఒక లో ప్రెషర్ రీజన్ ఒకటి ఫామ్ అయ్యి దానిలో నుంచి ఓకే టెంపరేచర్స్ పెరగడం వల్ల గాలులు పైనకి అసెండ్ అవుతాయండి. అంటే ఓషన్ సర్ఫేస్ నుంచి గాలులు మాయిస్ట్ ఎయిర్స్ అన్నమాట పైనకి అసెండ్ అవ్వడం వల్ల ఈ యొక్క మాయిస్ట్ ఎయిర్స్ అనేవి పైన హెవీ క్లౌడ్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ హెవీ క్లౌడ్స్ ఫామ్ అవ్వి ఇవి ఒకదానిపైన ఒకటి ఇలా తెరలుగా ఫామ్ అవుతూ ఓకే ఈ మిడిల్ ప్రాంతంలో మాత్రం ఒక స్తంభం లాగా, ఒక లో ప్రెషర్ స్తంభం లాగా ఫామ్ అవుతుందండి. ఓకే, ఇక్కడ నుంచి ఈ క్లౌడ్స్ ఎప్పుడైతే లైక్ ఒక పాయింట్ చేరడం అంటే దాంట్లో అక్యుములేట్ అయిన ఆ మాయిశ్చర్ని క్యారీ చేయలేనంత ఒక టర్నింగ్ పాయింట్కి చేరగానే అక్కడున్న క్లౌడ్స్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ మొత్తం ఈ సిస్టమ్ అంతా కూడా హారిజాంటల్గా కూడా మూవ్ అవుతుంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, అది అట్లా మూవ్ అవుతూ ఎప్పుడైతే ఈ కోస్టల్ తీరరేఖను ఎప్పుడైతే దాటి ఈ ల్యాండ్ రీజన్లోనికి ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఆ సమయంలో ఈ ఓషన్ సర్ఫేస్ నుంచి వస్తున్న మాయిశ్చర్ అనేది ఆగిపోతుంది. సో ఆ విధంగా ఒక్క పాయింట్ దగ్గర ఈ మాయిశ్చర్ రావడం ఆగిపోగానే ఈ ల్యాండ్ దగ్గర ఎప్పుడైతే వార్మ్ టెంపరేచర్స్ అరైవ్ అవుతాయో వెంటనే ఇక్కడున్న క్లౌడ్స్ అనేవి మెల్ట్ అవ్వడం జరుగుతుంది. హెవీ డౌన్ పోర్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి. దట్స్ వై తీరం దాటడం కానీ ల్యాండ్ ఫాల్ అనేది ఎప్పుడు ఏర్పడింది అనడం కానీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ ఇటువంటి సిస్టమ్ హెవీగా డెవలప్ అవుతున్నప్పుడే శాటిలైట్స్ నుంచి మనం త్రూ ఇమేజెస్ మనం తెలుసుకొని అలర్ట్స్ ఇవ్వడం ద్వారా ఇక్కడ ప్రిపేర్నెస్ పెట్టుకుంటే ల్యాండ్ రీజియన్లో ఓకే మనకి దీని యొక్క ప్రిపేర్నెస్ వల్ల ఈ సైక్లోన్ వల్ల ఎక్కువ నష్టం రాకుండా మనం నివారించవచ్చు అన్నమాట. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే దిస్ ఈస్ ద ఓషన్ సర్ఫేస్. దీన్ని మనం ఐ అని అంటాం, దీన్ని ఐ వాల్ అని అంటాం. అంటే ఇక్కడ మనకి చాలా లో ప్రెషర్ ఉంది. సో దీని నుంచి ఈ క్లౌడ్స్ అనేది అవుట్ఫ్లో అవుతూ ఉంటాయి. ఇవి చాలా ఇటువంటి స్తంభాలు ఇటువంటి లో ప్రెషర్వి చాలా డెవలప్ అయ్యి ఓకే ఈ రెయిన్ బ్యాండ్స్ స్పైరల్ ఫామ్లో ఫామ్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా ఏర్పడడం వల్ల ఇక్కడ గాలులు చూడండి ఈ విధంగా తిరుగుతూ ఉంటాయన్నమాట. దీంట్లో డీటెయిల్స్ నేను నీకు మళ్ళీ చెప్తాను, ఎందుకంటే నార్థన్ హెమిస్ఫియర్లో అండ్ సదరన్ హెమిస్ఫియర్లో ఈ గాలి యొక్క దిశలు డైరెక్షన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ విధంగా మొత్తానికి ఓషన్ నుంచి మాయిశ్చర్ ఉన్న గాలులు ఇలా పైనకి వీస్తూ అక్కడ థిక్ క్లౌడ్స్ ఫామ్ అయిన తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ కొరియాలిస్ ఫోర్సెస్ ఓకే ఇక్కడ ఆల్రెడీ వేగంగా వీస్తున్న ఈ గాలులు ఓకే కొరియాలిస్ ఫోర్స్ వల్ల అవి ఒక సర్క్యులర్ మోషన్లో తిరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. రైట్, ఈ యొక్క డీటెయిల్ ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను. కాజెస్ ఆఫ్ లో ప్రెషర్ సిస్టమ్స్. ఈ కాజెస్ దేనికోసం? అసలు ఫస్ట్ పాయింట్ మనం ఎప్పుడు కూడా లైఫ్ ఎలా ఫామ్ అయింది అని అంటే ఫస్ట్ తల్లి వచ్చిందా, తర్వాత బిడ్డ వచ్చిందా అని చెప్పి, గుడ్డు వచ్చిందా అని చెప్పి చూస్తుంటాం. ఇక్కడ కూడా అదేవిధంగా చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే లో ప్రెషర్ ఫస్ట్ ఫామ్ అయిందా, లేకపోతే వార్మ్ సిచ్యువేషన్స్ ఫస్ట్ ఫామ్ అయ్యాయా? అక్కడ ఉన్న ఆ ఈక్విలిబ్రియంని బేస్ చేసుకొని ఓషన్ సర్ఫేస్ పైన టెంపరేచర్స్
ఇంక్రీజ్ అవ్వడం వల్ల, యాజ్ ఇట్ ఈస్ ది ట్రాపికల్ రీజియన్, అవునా కదా. సో టెంపరేచర్స్ ఎక్కువ అవడం వల్ల అక్కడి నుంచి ఎయిర్స్ అనేవి గాలిలోకి వెళ్ళడం వల్ల, అంటే వామ్ ఎయిర్ ఎప్పుడు కూడా సర్ఫేస్ పైన ఉండదు, అది అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఖాళీ స్పేస్ ఏర్పడడం వల్ల అక్కడ లో ప్రెషర్ క్రియేట్ అవుతుందండి. ఓకే, సో ఆ లో ప్రెషర్ క్రియేట్ అయిన అది బయట నుంచి గాలులను అట్రాక్ట్ చేస్తుంది, కూల్ ఎయిర్స్ని ఈ లో ప్రెషర్ పిల్లర్ వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఆ విధంగా అట్రాక్ట్ చేస్తున్న ఈ పిల్లర్, ఇది నార్దర్న్ హెమిస్ఫియర్ కదా, ఇది సదరన్ హెమిస్ఫియర్ కదా. ఇక్కడ ఒక దేశం, ఒక ల్యాండ్ ఏరియా ఉంది, ఒక తీరరేఖ ఉంది అని చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ విధంగా లో ప్రెషర్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత గాలులు ఈ విధంగా వీస్తున్నాయి పైనకి, అంటే సర్ఫేస్ నుంచి అట్మాస్ఫియర్లోకి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒకటి విషయం ఏంటంటే, ఎప్పుడు ఈ పోలార్ రీజియన్స్లో మనకి హై ప్రెషర్ రీజియన్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ట్రాపికల్ రీజియన్లో ఎప్పుడు లో ప్రెషర్ ఉంటుంది కంపేర్డ్ టు దీస్ టూ రీజన్స్. అగైన్ మనకి తెలుసు, ఎందుకంటే సన్ నుంచి ఎప్పుడు కూడా సూర్యరశ్మి వర్టికల్ డైరెక్షన్లో ఈ ఈక్వేటర్ దగ్గర పడడం వల్ల, అండ్ అలాగే సోలార్ రేడియేషన్ అనేది ఈ ఈక్వేటర్ రీజియన్లో చాలా ఎక్కువ ఉండడం వల్ల, ఇక్కడ ఎప్పుడు కూడా సన్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా గాలులు ఇవాపరేట్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడైతే మాయిశ్చర్ ఉందో, ఎక్కడైతే వాటర్ ఉందో అది ఇవాపరేట్ అయిపోయి వాటర్ వేపర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా సో ఇక్కడ సర్ఫేస్ పైన లో ప్రెషర్ ఆల్వేస్ ఫామ్ అవుతూ ఉంటుందండి. ఓకేనా. సో బట్ ఇక్కడ పోలార్ రీజియన్లో ఆ టెంపరేచర్స్ ఉండవు, ఈ సన్ రేస్ స్లాంట్ పొజిషన్లో పడుతూ ఉంటాయి. అలా పడడం వల్ల ఇక్కడ కంపారిటివ్లీ ఓకే సోలార్ రేడియేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ హై ప్రెషర్ ఫామ్ అవుతుంది. సో హై ప్రెషర్ ఫామ్ అవడం వల్ల గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా గాలులు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఇటువైపు నుంచి గాలులు ఇలా మూవ్ అవ్వాలి. ఓకే, భూమి స్టేబుల్గా ఉంటే. బట్ భూమి ఎప్పుడు కూడా మనకి స్టేబుల్గా ఉండదు. ఓకే, రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అవ్వడం వల్ల కొరియాలిస్ ఫోర్సెస్ వల్ల వెస్ట్ టు ఈస్ట్కి రొటేట్ అవుతూ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ఈ గాలులు ఇట్లా డిఫ్లెక్ట్ అవుతాయండి. ఓకే, దాని డైరెక్షన్ని ఇట్లా మార్చుకుంటే, అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో పోలార్ రీజియన్ నుంచి వీస్తున్న గాలులు ఈక్వేటర్ వైపుకి వస్తుండగా రైట్ సైడ్ బెండ్ అవుతాయి. ఓకే, రైట్ సైడ్ అంటే మీరు ఇటువైపు ఫేస్ పెట్టుకున్నారని చూస్తే మీ రైట్ హ్యాండ్ వైపు అవి బెండ్ అవుతాయి. అదే సదరన్ హెమిస్ఫియర్లో ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా పోలార్ రీజియన్లో హై ప్రెషర్ వస్తుందా లేదా, ఇక్కడ నుంచి కూడా గాలులు ఈ హై ప్రెషర్ నుంచి ఈ లో ప్రెషర్కి వస్తాయా లేదా. ఇక్కడ ఈ గాలులు ఎలా అనంటే ఈ ఎడమ చేతి వైపు, అంటే మీరు ఇటువైపు యారో వైపు మీరు ఫేస్ పెడితే మీ ఎడమ వైపు అంటే లెఫ్ట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్ ఇట్లా మారుతాయి. సో ఇలా జరుగుతుండగా ఇది న్యాచురల్ ఫినామినా అండి, అంటే సైక్లోన్ వచ్చినా రాకపోయినా భూమిపైన న్యాచురల్గా జరిగే ఫినామినా ఇది. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఈ రీజియన్లో మనకి సైక్లోన్ డెవలప్ అయ్యింది అనుకుందాం. సైక్లోన్ డెవలప్ అవుతున్నప్పుడు ఈ గాలులు ఇలా వస్తున్నాయి కదా, ఈ వస్తున్న గాలులు ఇక్కడ ఒకవేళ లో ప్రెషర్ ఐ అనేది ఇక్కడ ఫామ్ అయితే దీనివల్ల ఎఫెక్ట్ అయ్యి ఓకే గాలులు ఇలా తిరగడం స్టార్ట్ అవుతుందండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ నార్దర్న్ హెమిస్ఫియర్లో ట్రాపికల్ సైక్లోన్స్ ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి. ఓకేనా, ఎందుకు అనేది నేను ఇక్కడ ఇంత టైం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇంకా సదరన్ హెమిస్ఫియర్లో ఇలా వెళ్తున్నాయి కదా, ఒకవేళ ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అయింది అనుకుందాం, ఆర్ ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అయింది అనుకుందాం. ఇక్కడ ఫామ్ అయితే ఏంటి, ట్రాపికల్ సైక్లోన్స్, అంటే ట్రాపికల్ రీజియన్లో. బియాండ్ దిస్ ఏర్పడితే ఏంటి, ఎక్స్ట్రా ట్రాపికల్ రీజియన్లో. ఇక్కడ కానీ లో ప్రెషర్ ఫామ్ అయితే ఇలా వెళ్తున్న గాలులు ఈ లో ప్రెషర్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఓకే ఇట్లా బెండ్ అవ్వడం జరుగుతుంది. ఇలా బెండ్ అవ్వడం వల్ల ఇవి క్లాక్ వైజ్ తిరుగుతాయి, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి. నార్దర్న్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్. ఓకే, సో ఇదొకసారి మనం డయాగ్రామ్లో చూడండి. ఇది నార్దర్న్ హెమిస్ఫియర్ అని అనుకుందాము, ఇది సదరన్ హెమిస్ఫియర్ అని అనుకుందాము. ఓకేనా. సో ఈ నార్దర్న్ హెమిస్ఫియర్లో చూడండి, ఇది లో ప్రెషర్ అయితే ఇక్కడ నుంచి గాలి ఇట్లా వెళ్ళిపోవాల్సిన గాలి ఇలా లోపలికి వస్తుంది. అంటే
యాంటీ క్లాక్ వైజ్. మీ వాచ్లో ఒకసారి చూడండి, క్లాక్లో లైక్ నీడిల్ ఏ విధంగా తిరుగుతుంది దానికి ఆపోజిట్ వస్తుందన్నమాట. ఇది యాంటీ క్లాక్ వైజ్, మనం తెలుగులో అపసవ్య దిశ అని చెప్తాం. అది నార్దర్న్ హెమిస్ఫియర్లో. ఇది దేనికోసం? ట్రాపికల్ సైక్లోన్ కోసం. ఇది దేనికోసం? యాంటీ సైక్లోన్ కోసం. ఇది సైక్లోన్. ఇది ట్రాపికల్ అయినా ఎక్స్ట్రా ట్రాపికల్ అయినా సరే ఈ విధంగా తిరుగుతుందండి. అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్లో, సదరన్ హెమిస్ఫియర్లో చూడండి ఈ డైరెక్షన్లో, అంటే ఇలా తిరుగుతున్నాయి, అంటే క్లాక్ వైజ్లో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంసీక్యూస్ ఎవరైతే రాస్తుంటారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. అయితే మనం ఇప్పటివరకు సైక్లోన్స్ అనేవి చూసాం. సో సైక్లోన్కి ఆపోజిట్గా కూడా మనకి యాంటీ సైక్లోన్స్ కూడా మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. అవేంటి అని అంటే చూడండి, సైక్లోన్స్ అయితే లో ప్రెషర్ దగ్గర ఇవి ఫామ్ అవ్వాలి. దానివల్ల స్విఫ్ట్ అండ్ ఆఫెన్ డిస్ట్రక్టివ్ ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఎలా? లో ప్రెషర్ వల్ల. కానీ లో ప్రెషర్ వల్ల కదా గాలులు చుట్టూరు తిరుగుతున్నాయని మనం నేర్చుకున్నాం. బట్ ఇక్కడ దీనికి క్వైట్ ఆపోజిట్ సినారియో ఫామ్ అవుతుందన్నమాట. ఇక్కడ సెంటర్లో ఏమవుతుందంటే హై ప్రెషర్ అండి. హై ప్రెషర్ వల్ల గాలులు ఇక్కడ చూడండి ఇలా తిరుగుతూ లోపలికి, అంటే ఇన్వర్డ్ డైరెక్షన్లో గాలులు సెంటర్లోనికి అంటే అట్రాక్ట్ చేయబడతాయి ఈ లో ప్రెషర్ వల్ల. కానీ దీనికి రివర్స్ జరుగుతుంది. ఇక్కడ నుంచి గాలులు ఎయిదర్ క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ, ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకే, హై ప్రెషర్ నుంచి దూరంగా బయటకు వెళ్తూ ఉంటాయి. సో దాన్నే మనం యాంటీ సైక్లోన్ అంటాం. లార్జ్ స్కేల్ సర్క్యులేషన్ ఆఫ్ విండ్స్ అరౌండ్ ద సెంట్రల్ రీజియన్ ఆఫ్ హై ప్రెషర్ ఏరియా. ఓకే, సో మనం నార్దర్న్ హెమిస్ఫియర్లో ఇది యాంటీ క్లాక్ వైజ్, సదరన్ హెమిస్ఫియర్లో ఇది క్లాక్ వైజ్ తిరిగితే దీనికి క్వైట్ ఆపోజిట్గా యాంటీ సైక్లోన్ జరుగుతుందండి. ఓకే, సో ఎందుకు? హై ప్రెషర్ నుంచి గాలులు అవుట్వర్డ్ బయటకు వెళ్తూ ఉంటాయి కాబట్టి నార్దర్న్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్, సదరన్ హెమిస్ఫియర్లో కౌంటర్ క్లాక్ వైజ్లో గాలులు తిరుగుతూ ఉంటాయి. రైట్, ఇక్కడ చాలా హెవీ డౌన్ పోర్ అనేది ఎక్స్ట్రీమ్ కలామిటీస్ అనేవి ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఫెయిర్ వెదరే ఉంటుంది. అసలు యాంటీ సైక్లోన్ అసలు ఎప్పుడు ఏర్పడిందో కూడా మనం గమనించలేమన్నమాట. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకసారి చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఇది సైక్లోనా అని మనం అసలు చెప్పలేం. ఓకే, ఒక వెదర్ ఫినామినా అనేది ఎగ్జిస్ట్ అయింది, కానీ మనం నార్మల్ మన డే టు డే లైఫ్లో మనం దాన్ని రికగ్నైజ్ చేయలేం. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎయిర్స్లో హ్యూమిడిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, లెస్ ఆర్ నెగ్లిజిబుల్ క్లౌడ్స్, అంటే క్లియర్ స్కైస్ ఉంటాయన్నమాట. ఎందుకు? గాలులు ఎప్పుడు కూడా వెళ్ళిపోతున్నాయి దూరంగా. అండ్ ఆల్సో ఇక్కడ ఓషన్ సర్ఫేస్ నుంచి కూడా చూస్తే అసెండింగ్ ఎయిర్స్ మనం సైక్లోన్లో చూస్తే తర్వాత అక్కడ నుంచి మాయిస్ట్ ఎయిర్స్ అనేది ఎర్త్ని రీచ్ అవుతూ ఉంటే ఇక్కడ అటువంటివి ఏం లేకుండా మాయిస్టర్ లేని నో మాయిస్ట్ ఎయిర్స్ అనేవి ఇక్కడ మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. సో దానివల్ల క్లియర్ స్కై అని అండ్ కూల్ డ్రై ఎయిర్ అనేది అక్కడ ఉంటుంది. హ్యూమిడిటీని క్యాప్చర్ చేయడం అనేది ఏమి ఉండదన్నమాట యాంటీ సైక్లోన్లో. సో దానివల్ల మనం డౌన్ పోర్లో రెయిన్లో కానీ రెయిన్ఫాల్లో కానీ డిఫరెన్సెస్ పెద్దగా నోటీస్ చేయము. ఓర్ ఇంకా మోర్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ డ్యూరింగ్ డే. ఎందుకు? మనకి ఆకాశంలో స్కైలో క్లౌడ్స్ అనే హర్డిల్ ఏమి ఉండదు, క్లియర్ స్కై కదా. క్లియర్ స్కై వల్ల క్లౌడ్స్ అనే హర్డిల్ ఏం లేకపోవడం వల్ల సోలార్ రేడియేషన్ డైరెక్ట్గా సర్ఫేస్కి రీచ్ అవ్వడం వల్ల డే టైంలో మనకి సోలార్ రేడియేషన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అట్లనే ఒక్కొక్కసారి అంటే ఒకవేళ ఈ యాంటీ సైక్లోన్ కనుక పోలార్ రీజన్స్లో కానీ ఎక్స్ట్రా ట్రాపికల్ రీజన్స్లో కానీ ఫామ్ అయితే అక్కడ కండిషన్స్ ప్రకారం ఫాగ్ కూడా నైట్ టైమ్స్లో ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదండి డిఫరెన్సెస్. ఇంకా ఇక్కడ మన ట్రాపికల్ సైక్లోన్స్లో రైజింగ్ హ్యూమిడ్ ఎయిర్ అండ్ హెవీ అండ్ థిక్ క్లౌడ్స్, చాలా థిక్ క్లౌడ్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి. రైట్, సో ఇప్పుడు ఇదంతా సైక్లోన్ కోసం నేర్చుకున్నాం కదా. ఇది యాంటీ సైక్లోన్ కోసం చూడండి, అవుట్వర్డ్ వెళ్తున్నాయి. మిడిల్లో హై ప్రెషర్ ఉంటుంది యాంటీ సైక్లోన్లో మిడిల్లో లో ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ నార్దర్న్ హెమిస్ఫియర్, ఇదంతా నార్దర్న్, ఇదంతా సదరన్ హెమిస్ఫియర్. ఈ నార్దర్న్ హెమిస్ఫియర్లో గాలిలో ఇన్వర్డ్ అంటే లోపలికి యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తూ ఉంటే దానికి రివర్స్గా బయటకి
క్లాక్ వైజ్లో వెళ్తూ ఉంటాయి. ఇక్కడ సదరన్ హెమిస్ఫియర్లో సైక్లోన్స్లో గాలులు లో ప్రెషర్ లోపల ఉండగా గాలులు లోపలికి ఇన్వర్డ్ సైక్లోన్లో ఓకే క్లాక్ వైజ్లో వెళ్తూ ఉంటే ఇక్కడ యాంటీ సైక్లోన్లో సదరన్ హెమిస్ఫియర్లో అవుట్వర్డ్ బయటకి యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తూ ఉంటాయి. రైట్. సో ట్రై టు రిమెంబర్ ఇట్ వెరీ క్లియర్లీ. చూడండి, మీరు న్యాచురల్ ఇమేజ్ కావాలి చూడాలి అని అనుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది సైక్లోన్ కోసం పెట్టిన ఇమేజ్. ఇక్కడ నార్దర్న్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్, సదరన్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్. ఇదంతా దేనికోసం? సైక్లోన్ కోసం ఈ 2 ఇమేజెస్. ఓకే, ఒకవేళ ఇది కనుక మీరు క్లియర్గా చూడగలిగితే, ఇప్పుడు ఒక దగ్గర సైక్లోన్ ఒక దగ్గర యాంటీ సైక్లోన్ ఎలా ఫామ్ అవుతుంది మేడం అని అంటే, ఒక గ్లోబ్ అంతా ఒకటే కదా సర్ఫేస్, అది ఇది డిఫరెన్సెస్ ఎట్లా అంటే ఓవరాల్ ఫినామినా మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇది లో ప్రెషర్ పిల్లర్ అండి, అంటే ఇది సైక్లోన్ని క్రియేట్ చేస్తుంది మొత్తం ఈ సిస్టమ్ అంతా, మొత్తం ఇక్కడ సైక్లోన్ క్లౌడ్ సిస్టమ్ మొత్తం ఫామ్ అయితే దీనికి కొన్ని మైళ్ళ దూరంలో హై ప్రెషర్ కనుక ఉంటే గాలులు దీని వైపు నుంచి ఎక్స్పాండ్ అయిపోతున్నాయి కదా, హై ప్రెషర్ నుంచి పిల్లర్ నుంచి ఎక్స్పాండ్ అయిపోతున్న గాలులు దీని వైపుకే తిరిగి మళ్ళీ వచ్చి దీంట్లో తిరుగుతూ ఉంటాయట. ఓకే, సో ఆ విధమైన కొరిలేషన్ అనేది ఈ 2 సిస్టమ్స్కి, సైక్లోన్ అండ్ యాంటీ సైక్లోన్ సిస్టమ్స్కి ఉంటుంది. రైట్. ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. రైట్. సో ఈ విధంగా సైక్లోన్ సిస్టంలో ఇంత థిక్ క్లౌడ్స్ అయితే ఫామ్ అవుతూ ఉంటాయి. ఒక సెంట్రల్ ఐ ఉంటుంది, ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది, దాంట్లో క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఇన్వర్డ్, ఈ ఇన్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సెంట్రల్లో ఈ ఐ ఏదైతే ఉందో దాని లోపలికి మాత్రం, అంటే ఈ మిడిల్లో ఇక్కడ మాత్రం వాక్యూమ్ ఉంటుంది, బట్ దాని వైపుకి ఐ వాల్వ్ ఉంది కదా, ఈ ఐ వాల్వ్ వరకు ఈ గాలులు అట్రాక్ట్ చేయబడతాయి. రైట్. సో నవ్వు చూద్దాం. సో ఈ విధంగా ఫామ్ అవుతున్న ఈ సైక్లోన్స్, దీన్ని సైక్లోన్ అనే పిలుస్తామా మొత్తం ప్రపంచవ్యాప్తంగా? దానికి వేరే వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేర్లతో మనం పిలవడం జరుగుతుందండి. అవి కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. అట్లాంటిక్ రీజియన్లో వీటిని హరికేన్స్ అంటాము, హరికేన్స్. ఇంకా వెస్ట్ పసిఫిక్ అండ్ సౌత్ చైనా సీలో వీటిని టైఫూన్స్ అంటాము. ఇవన్నీ కూడా సైక్లోన్స్కి అదర్ నేమ్స్ అన్నమాట, సైక్లోన్స్. రైట్. ఇంకా ఆస్ట్రేలియా, ఇంకా బాగా చెప్తే ఈ వెస్టర్న్ ఆస్ట్రేలియా, ఇక్కడ ఏదైతే ఈ వెస్టర్న్ ఆస్ట్రేలియా ఏదైతే ఉందో ఆ ప్లేస్లో విల్లీ విల్లీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇంకా ఇండియన్ ఓషన్, మన ఇండియాకి కింద ఉన్న ఈ ఇండియన్ ఓషన్లో సైక్లోన్స్ అని అంటాం. ఇంకా ఇండియన్ ఓషనే కాదు, ఈ విధంగా ఇది చూస్తున్న బే ఆఫ్ బెంగాల్ కానీ అరేబియన్ సీ కానీ ఇక్కడంతా కూడా మనకి సైక్లోన్స్ ఫామ్ అవుతాయి. ఒకసారి మీరు మ్యాప్లో కూడా మీరు చూడొచ్చు. ఓకే, హరికేన్స్ అనేవి మే ఆర్ నవంబర్లో ఫామ్ అవుతాయి. అంటే ఇది ఈక్వేటర్, చూడండి ఇది ఈక్వేటర్. రైట్. సో ఇది ఈక్వేటర్ అయితే దీనికి పైన నార్దర్న్ హెమిస్ఫియర్, దీనికి కింద సదరన్ హెమిస్ఫియర్. రైట్. సో హరికేన్స్ ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. రైట్. హరికేన్స్, టైఫూన్స్, విల్లీస్. రైట్. సో ట్రాపికల్ సైక్లోన్స్ ఇక్కడ, టైఫూన్స్ ఇక్కడ సౌత్ చైనా సీ దగ్గర, ఇక్కడ కూడా ఆస్ట్రేలియాకి సౌత్ ఈస్టర్న్ ఇంకా నార్త్ వెస్టర్న్లో కూడా ట్రాపికల్ సైక్లోన్స్. సో ఈ విధంగా ఈ పార్ట్ అంతా ట్రాపికల్ సైక్లోన్స్ ఫామ్ అవుతాయి. క్లియర్. సో ఇంకా ఈ సైక్లోన్స్ ఎలా, వాటిని ఎక్స్ట్రీమ్గా ఉన్నాయా లేకపోతే లో లెవెల్లో ఉన్నాయా, సో దాన్ని ఎట్లా క్లాసిఫై చేయడం మ్యామ్ అని చెప్తే, దాంట్లో వీస్తున్న గాలులు ఉన్నాయి కదా, వాటి స్పీడ్ని బట్టి, అది ఎంత వేగంతో అక్కడ గాలులు వస్తున్నాయి అనే దాన్ని బట్టి మనం ఈ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ని డిఫరెంట్ నేమ్స్తో మనం ఈ లైక్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఆర్గనైజేషన్స్ కానీ IMD, WMO, మన NDMA వీళ్ళందరూ కూడా ఈ ఫార్మేట్ని ఫాలో అవుతూ ఉంటారు. సో లో ప్రెషర్ అనేది <<31 kmph ఉంటే, ఇంకా తర్వాత డిప్రెషన్ 31 to 49 kmph, అంటే వాటి గాలుల యొక్క వేగం. రైట్. డీప్ డిప్రెషన్ అంటే 49 to 61. సైక్లోనిక్ స్టార్మ్, ఇక్కడ నుంచి టర్మ్స్ ఇంపార్టెంట్ అండి. సైక్లోనిక్ స్టార్మ్, సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అండ్ సూపర్ సైక్లోన్. రైట్. సో ఈ సైక్లోనిక్ స్టార్మ్ దగ్గర 69 to అరౌండ్ ఆల్మోస్ట్ 60 to 90 అని పెట్టుకోండి. సో సివియర్ సైక్లోనిక్ స్టార్మ్కి అరౌండ్ 120 వరకు గాలులు వేయాలి. సో అప్పుడు దాన్ని సివియర్ సైక్లోనిక్ అంటాం. ఇంకా మోర్ దాన్ 221, మరి మధ్యలో ఏమైంది, ఈ 120 to 200, దీన్ని వెరీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అని అంటాం.
రైట్. సో ఈ విధంగా మనం కేటగరైజ్ చేసుకుంటాము. అండ్ ఆల్సో ఈ సైక్లోన్స్ అనేవి అది క్రియేట్ చేస్తున్న డిస్టర్బెన్సెస్ని బట్టి ఆర్ డ్యామేజ్, అది వాటికి డ్యామేజ్ చేయగలిగే కెపాసిటీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మెజర్ చేస్తూ ఆ సైక్లోన్స్ని మనం కేటగిరీ వైజ్ కూడా క్లాసిఫై చేస్తాం, 1, 2, 3, 4 and 5. సో అక్కడ ఈ విండ్ స్పీడ్ని ప్రకారము ఓకే 120 to 150 kmph ఉంటే అది మినిమల్ డ్యామేజ్ క్రియేట్ చేయొచ్చు, మోడరేట్, ఎక్స్టెన్సివ్, ఎక్స్ట్రీమ్ అండ్ కటాస్ట్రోఫిక్ ఉంటే ఎంత ఉండాలి అంటే 5th కేటగిరీ సైక్లోన్ 250 and above kmph వరకు వాటి యొక్క గాలులు ఆ స్పీడ్తో వీస్తూ ఉంటే ఆ కేటగిరీలో ఆ సైక్లోన్స్ని పెట్టడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. క్లియర్? ట్రై టు రిమెంబర్ దీస్ ఫ్యాక్ట్స్ యాజ్ వెల్. రైట్. సో ఇంకా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా, ఎందుకంటే మనకి సైక్లోన్స్ అనేవి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ హ్యాపెనింగ్ న్యాచురలీ. సో దానికోసం మేనేజ్మెంట్ అనేది పర్టికులర్లీ మన సౌత్ ఇండియాలో అండ్ ఏపీలో కూడా అండ్ తెలంగాణలో కొంచెం పార్ట్స్, ఇంకా కర్ణాటక, ఇటువంటి రీజియన్స్ అన్నింటిలో కూడా ఇటువంటి న్యాచురల్ కెలామిటీస్ చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి కొన్ని ఫ్యాక్ట్స్ మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కొన్ని 2023, 22లో వచ్చిన కొన్ని సైక్లోన్స్ని లిస్ట్ మీకు ఇచ్చాను. సో సైక్లోన్ బిపర్జాయ్ ఎక్కడ జరిగింది? గుజరాత్లో 2023లో. ఒక్కొక్కసారి డేట్స్ కూడా అడగడం జరుగుతుందండి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. రైట్. సో ట్రై టు రిమెంబర్. దెన్ సైక్లోన్ మాండస్ అనేది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో December 14, 2022లో ఇది రావడం జరిగింది. అండ్ ఇంకా సైక్లోన్ సిత్రాంగ్ ఎక్కడ? అస్సాం, ఒడిషా, వెస్ట్ బెంగాల్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ 2022. ఇంకా సైక్లోన్ ఆసాని ఆంధ్రప్రదేశ్. ఇది ఇంపార్టెంట్ అండి. ఏపీ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏపీలో వచ్చిన సైక్లోన్స్ని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. అవి ఏ ఇయర్లో వచ్చాయి కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే క్రొనలాజికల్ ఆర్డర్ అడగొచ్చు. ఓకే, ఏ ఇయర్లో ఏ రీజన్స్లో వచ్చాయి అని అడగొచ్చు. ఓకే. సో సైక్లోన్ జావేద్ ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్, ఇది కూడా ఏపీలో వచ్చింది. అండ్ సైక్లోన్ గులాబ్ నార్త్ ఆంధ్రాలో వచ్చింది, ఒడిషా 2021లో. ఓకే. సో ఇప్పుడు వస్తున్న ఈ మిషాంగ్ ఆర్ మిగ్జాంబ్ ఏదైతే ఉందో ఇది సైక్లోన్ గులాబ్ తర్వాత ఏపీలో వచ్చిన 2021 తర్వాత ఏపీలో వచ్చిన సైక్లోన్గా చెప్తున్నారు. సో ఈ గులాబ్ కోసం కూడా చదవడం మీకు చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా సైక్లోన్ ఫనీ ఉంది, 2019లో ఇది వచ్చిందట. ఇట్ వాజ్ ద సెకండ్ స్ట్రాంగెస్ట్ సైక్లోన్ టు స్ట్రైక్ ఒడిషా ఆఫ్టర్ 1999. సో 99 తర్వాత అంత కెటాస్ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసింది సైక్లోన్ ఫనీ. రైట్. సో ఇటువంటి డిజాస్టర్స్ జరుగుతూ ఉన్నా సరే అది దానికి కొన్ని అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మన IMD వాళ్ళే, ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని అలర్ట్ కూడా అంటాము. సో దాని ప్రకారము ఆ సైక్లోన్ ఏ కేటగిరీలో ఉంది, సో దానివల్ల ఎటువంటి అలర్ట్ ఇస్తున్నారు అంటే అది చూపించే ఇంపాక్ట్తో ఎటువంటి మనం రెస్క్యూ మెజర్స్ తీసుకోవచ్చు అని మనకు ఒక అవగాహన వస్తుందన్నమాట. సో కాబట్టి ఎల్లో అలర్ట్, యాక్చువల్లీ 4 వార్నింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి IMD. అవేంటి? ప్రీ సైక్లోన్ వాచ్, సైక్లోన్ అలర్ట్, సైక్లోన్ వార్నింగ్, పోస్ట్ ల్యాండ్ఫాల్ అవుట్లుక్. సో ఈ సైక్లోన్ అలర్ట్ అనేది ఎల్లో అలర్ట్ అంట. ఇటువంటి మొత్తం ఈ టర్మ్స్లో మీకు మ్యాచ్ ది ఫాలోయింగ్ అని అడగొచ్చు. రైట్. సో ఈ ఎల్లో అలర్ట్ వల్ల ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ హెవీ రెయిన్ఫాల్. ఓకే, హెవీ రెయిన్ఫాల్ ఎల్లో అలర్ట్ కనుక ఇస్తే హెవీ రెయిన్ఫాల్ అట. దెన్ ఆరెంజ్ అలర్ట్ కనుక ఇస్తే అది సైక్లోన్ వార్నింగ్, దట్ ఈస్ ద సైక్లోన్ వార్నింగ్. అక్కడేమొస్తుంది? వెరీ హెవీ రెయిన్ఫాల్. ఇటువంటి పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో రెడ్ అలర్ట్ కూడా ఇస్తుంది 4th వార్నింగ్ కింద, అది లాస్ట్ అండ్ ఫైనల్ అలర్ట్ అనమాట. సో పోస్ట్ ల్యాండ్ఫాల్ అవుట్లుక్. ల్యాండ్ఫాల్ ఇందాక నేను చెప్పా కదా, తుఫాన్ ఒక సైక్లోన్ తీరం దాటగానే అంటే సీ సర్ఫేస్ నుంచి ల్యాండ్ సర్ఫేస్కి రాగానే దాని నుంచి డౌన్ పోర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మనం ల్యాండ్ఫాల్ లేదా తీరం దాటడము అని అంటాం. సో దాని తర్వాత నుంచి అది ఎటువంటి డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పేదే ఈ రెడ్ అలర్ట్ అనమాట. సో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్. సో ఇట్ గివ్స్ లైక్లీ డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ద సైక్లోన్. ఈ సైక్లోన్ ఎటువంటి డైరెక్షన్లో వెళ్తుంది అని రెడ్ అలర్ట్ చెప్తుంది. సో దానివల్ల మనం ఎటువంటి మెజర్స్ తీసుకోవచ్చు, ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేయొచ్చు, ఎటువంటి అలర్ట్నెస్, ఎటువంటి ప్రిపేర్నెస్ మనం డెవలప్ చేసుకోవచ్చు అని మనకి కొంచెం అవగాహన ఉంటుంది. సో ఈ రెడ్ అలర్ట్ని రీసెంట్గా అండర్ దిస్ సైక్లోన్ మిషాంగ్
ఈ తమిళనాడు, చెన్నై, తిరువల్లూర్, ఓకే, కాంచీపురం, ఓకే, చెంగల్పట్టు, ఈ ప్లేసెస్లో ఈ రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం ఎట్లనో చూస్తున్నాం కాబట్టి సో ఇదొక సైకిల్ అనేది మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అని చూస్తే ప్రిపేర్డ్నెస్, రెస్పాన్స్, రికవరీ అండ్ ప్రివెన్షన్. ఓకే, సో ప్రివెన్షన్ అనేది జరగక ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకునేదే ప్రివెన్షన్ అండి. అండ్ ఒకవేళ రాబోతుంది, ఇప్పుడు ఈ సైక్లోనే చూసాం, రాబోతుంది, దాన్ని మనం ప్రివెంట్ చేయలేం, ఎట్లానో ఫేస్ చేయాలి. సో ఫేస్ చేసే ముందే మనకి ఒక 1 వీక్ ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వీ విల్ ప్రిపేర్ అవర్ సెల్స్ అనమాట. ఏ ప్లేసెస్లో అయితే ఆ సైక్లోన్ వచ్చే అవకాశం ఉందో అక్కడ నుంచి పీపుల్ని ఇవాక్యుయేట్ చేయడము, ఓకే, కొన్ని రిలీఫ్ సెంటర్స్కి వాళ్ళని తరలించడము. సో ఇటువంటివన్నీ కూడా మనకి ప్రిపేర్డ్నెస్. ఇంకా దాని తర్వాత రెస్పాన్స్. ఎంత కేర్ తీసుకున్నా సరే ఏదో ఒక యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో దానికి ఇమ్మీడియట్గా మనం రెస్పాండ్ అవ్వడము, ఓకే, ఫుడ్ అండ్ సప్లైస్ ప్రొవైడ్ చేయడము, ఇటువంటివి కూడా రెస్పాన్స్లోకి వస్తాయి. సరే, ఆ విధంగా ఒక కెలామిటీ జరిగిన తర్వాత చాలా ఆస్తి నష్టం కానీ చాలా బీభత్సం జరుగుతూ ఉంటుంది. రోడ్స్ అనేవి డిస్టర్బ్ అవ్వడము, చెట్లు పడిపోవడము, కరెంట్ పోల్స్ విరిగిపడము, చాలా బిల్డింగ్స్ విరగడము. సో వీటన్నింటినీ కూడా మనం రికవర్ చేసుకొని నార్మల్ లైఫ్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడానికి ఈ రికవరీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అనేది ఒక 4 స్టెప్స్తో కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో దీన్నే మనం ఒక డిజాస్టర్ వచ్చేటప్పుడు బిఫోర్, అట్ ది టైమ్ ఆఫ్ డిజాస్టర్ అండ్ ఆఫ్టర్ ది డిజాస్టర్ అని కూడా చెప్పొచ్చు. సో బిఫోర్ అయితే మనం ప్రివెన్షన్, రిడక్షన్ అండ్ రెడీనెస్, PRR అని చదువుతాము. అలాగే అట్ ది టైమ్ ఆఫ్ ది డిజాస్టర్ అంటే అలర్ట్నెస్ అండ్ స్విఫ్ట్నెస్, అసెస్మెంట్, రెస్క్యూ అండ్ రిలీఫ్, AARR అని చదువుతాము. అండ్ ఆఫ్టర్ డిజాస్టర్ అయితే రీహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్. రైట్, సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది మన RRR కాదు, PRR. రైట్, సో ఈ విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసుకున్నా సరే మన ఇండియాలో అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి అని చూస్తే NDMA అనేది ఒక 9 స్టెప్ ప్రాసెస్ కింద కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందండి. మన ఇండియాలోనే ఆల్రెడీ మనకు తెలుసు NDMA యాక్ట్ 2005 ఉంది. NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది. ఓకే, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ ఉంది, ప్లాన్ ఉంది, అండ్ NDRF ఉంది. రైట్, సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్న మెకానిజమ్స్ అండ్ లెజిస్లేషన్స్. సో ఈ 9 స్టెప్ ప్రాసెస్ ఏది అని మనం కనుక తెలుసుకుంటే మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గ్రూప్ 1లో కానీ ఎక్కడైనా ఆన్సర్స్ మీరు రాయాలి ఏదైనా ఎగ్జామ్స్లో అన్నప్పుడు ఇటువంటి పాయింట్స్ మీరు లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎందుకంటే బిఫోర్ అక్కరింగ్ ఎనీ డిజాస్టర్ వీ షుడ్ గెట్ సమ్ అలర్ట్. అండ్ దానికోసం ఈ పాయింట్లో చెప్పారు. దెన్ నేషనల్ డిజాస్టర్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ NDCIని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి టు ప్రొవైడ్ డెడికేటెడ్ అండ్ ఫెయిల్ సేఫ్ కమ్యూనికేషన్స్. ఈ కమ్యూనికేషన్స్ని ఎఫెక్టివ్గా ఇవ్వడం కోసం కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎక్స్పాండింగ్ ద వార్నింగ్ డిసెమినేషన్ అనేది లాస్ట్ మైల్ వరకు రీచ్ అవ్వాలి అని లాస్ట్ మైల్ కనెక్టివిటీ అండ్ NCRMP. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అని దాని కింద కోస్టల్ స్టేట్స్లో అండ్ యూనియన్ టెరిటరీస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఒక రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఎర్త్క్వేక్స్కి కానీ సైక్లోన్స్కి కానీ ఇంకా కోస్టల్స్లో కాబట్టి పర్టికులర్గా సైక్లోన్స్కి అలర్ట్ లైక్ టవర్స్ పెట్టడము. ఓకే, రాగానే దాన్ని ఆ రీడింగ్ని రీడ్ చేసి రెస్పాండ్ అయ్యే ఒక టీంని అక్కడ డిప్లాయ్ చేయడము, ఇటువంటివన్నీ దీని కింద చేస్తారు. ఓకే, టేకింగ్ అప్ స్ట్రక్చరల్ మిటిగేషన్ మెజర్స్ లైక్ ఇంప్రూవింగ్ స్ట్రక్చరల్ లైఫ్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకొని మిటిగేషన్ మెజర్స్ని ఏమేమి చేయొచ్చు అని చెప్పి ఈ పాయింట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూస్తే కోస్టల్ జోన్స్లో ఇంకా మ్యాపింగ్ అండ్ డీలినియేషన్. ఎక్కడెక్కడైతే డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో వాటిని మనం మ్యాప్ చేసుకోవడం ఈ యొక్క పాయింట్లో చెప్పారు. ఇంకా ఎక్స్క్లూజివ్ ఎకోసిస్టమ్ మానిటరింగ్ నెట్వర్క్. ఓకే, దీన్ని కూడా ఒకటి డెవలప్ చేయాలి. దెన్ సైక్లోన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ యొక్క CDMIS అంటే ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని కూడా ఒక కాంప్రిహెన్సివ్ వేలో డెవలప్ చేయాలి. అండ్ నేషనల్ సైక్లోన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్.
ఒక పర్టికులర్ సెపరేట్ ఇన్స్టిట్యూట్నే ఈ కోస్టల్ స్టేట్స్లో ఎస్టాబ్లిష్ చేయాలి, ఎందుకంటే సైక్లోన్ రిస్క్స్ని మిటిగేట్ చేయడానికి అని అది కూడా ఇది వన్ ఆఫ్ ద గైడ్ లైన్ అనమాట. అండ్ ఆల్సో కమిషనింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ probing of cyclone APC facility అని చెప్పి ఇది కూడా వన్ ఆఫ్ ద గైడ్ లైన్ ఆఫ్ దీస్ 9 స్టెప్స్. ఒకవేళ మనకి డిస్కషన్ కానీ వీడియో కానీ లెంగ్దీ అయినా సరే ఐ థాట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి, సైక్లోన్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానీ కాన్సెప్చువల్ ఇన్ఫర్మేషన్ కానీ ఐ థాట్ యూ గాట్ క్లారిటీ. సో ఇదే రకమైన ఇన్ఫర్మేషన్తో, ఇదే రకమైన కంటెంట్తో, కరెంట్ అఫైర్స్ టాపిక్స్తో రోజు కలుసుకుందాము. థ్యాంక్ యూ.